సమూయేలు రాసిన 2 గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాను, దయచేసి వినండి. దయచేసి నీ దాసునైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధి ఉన్నట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చున్నావు, నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబం నిత్యము ఆశీర్వదింపబడును గాక. ఆమేన్. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు, వింటున్న ప్రతి ఒక్కళ్ళు, వాళ్ళ ఏ కులము ఏ మతము ఏమైనా సరే, వాళ్ళు ఏం కోరుకుంటారు అంటే మా కుటుంబము ఆశీర్వదింపబడాలి, మా కుటుంబం బాగా ఎదగాలి, మా కుటుంబం ఉన్నతమైన స్థితిలో రావాలి, అంతే కోరుకుంటామా? పలకరింది నాకు లెక్కలు వస్తున్నారు, అవునా కదా? అందరికి ఏం కావాలా? దీవెనలు కావాలి. కులంతో మతంతో పనులేదు, ఏం కావాలి? ప్రతి మనిషికి దీవెన కావాలి. ఈ రాత్రి కాలంలో దీవెనలు కావాలి, మంచిది. దేవుడు ఎవరికి ఇస్తాడు, ఎప్పుడు ఇస్తాడు, ఎలా ఇస్తాడు? దేవుడు ఎవరికి ఎప్పుడు ఎలాగా ఇస్తాడు? ఇది రాత్రి కాలవేళలో కొద్ది మాటలు మనం వినేవారం ఉంటున్నాం. ఈ మాటలు చాలా కుటుంబాల్లో అవసరమైన మాటలు ఇవి. ఎందుకంటే చాలా కుటుంబాల్లో అన్ని ఉన్నాయి. ఇది నాన్న ఒకప్పుడు ఫ్యాన్ ఉంటే గగనం, అవునా? ఫ్యాన్ ఉంటే గగనం, అందరు ఆరు బయట పడుకునే వాళ్ళం. ఆ తర్వాత టీవీ ఉంటే ఇంకా గగనం, ఊరికి ఒకటి ఉండేది, అవునా కదా? ఊరికి ఒకటి ఉండేది. ఇంకా ఫోన్ అయితే మండలానికి ఒకటి ఉండేది. అప్పుడు నేను ఫోన్ చేయాలంటే అప్పుడు ట్రంకాలు బుక్ చేసేవాళ్ళం. వదిలి ట్రంకాల్లో ఎక్కడ ఉండేదంటే అది తాలూకా ఆఫీస్ దాటిన తర్వాత ఒకటి చిన్న ఇంట్లో ఉండేది అనమాట. వాళ్ళు తిప్పి 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 ఎప్పుడో అది కరెక్ట్ అయితే అనమాట. సో మండలానికి ఒక ఫోన్ ఉండేది. ఇంకా ఏం చెప్పాలంటే సో ఇది నాన్న మనిషికి 2 సిమ్లు, అవునా? ఇంటికి ఒక సిమ్ము, పర్సనల్ ఒక సిమ్ము, ఓకేనా? ఆ తర్వాత టీవీ ఎక్కడ పడితే అక్కడ టీవీ, చేతులకు టీవీ వచ్చేసింది. ఇంకేం చెప్పాను? ఫ్యాన్ బదులు ఇప్పుడే వచ్చినాయి, కూలర్లు వచ్చినాయి, ఏసీలు వచ్చినాయి, అన్ని వచ్చినాయి. అంటే మనిషి శరీరానికి కావాల్సిన అన్ని తీసుకుని చేస్తున్నాడు. ఈ సో హ్యాపీ, సంతోషంగానే ఉన్నాడు. అయితే ఇది నాన్న అన్ని ఉన్నాయి కానీ సంథింగ్ ఇస్ లాకింగ్ ఇన్ ద హోమ్. ఇంట్లో కొరత ఉన్నది, ఇంట్లో కొరత ఉన్నది. చెప్తారు, ఏ కొదువులు తినాలని చెప్పండి. ఇంట్లో ఒకటి కొదువు ఉన్నది చెప్పండి. ఇది నాన్న ఇంట్లో మనలో ఒకటి కొదువుగా ఉంది చెప్పండి. అంటే ఎవరేం చెప్పచ్చు? మలవరం వాళ్ళు అడుగుతాము, ఏమా కూర్చొని ఉంటారు చెప్పండి. ఇంట్లో ఒకటి కొదువు ఉంది, ఇది నాన్న ఏంటి చెప్పండి. అది మనం చాలా ఎదుగుతున్నాం మనం, కానీ దొరకటం లేదు. చెప్పండి ఏంటది? చదువుదామా? 128 దావీదు కీర్తన 1 వచ్చిన చదవండి. ముందు 128:1 ఏదంట? యెహోవా యందు భయభక్తులు కలిగి, చాలండి. ఏదంట? ఇది నాన్న భయం లేదు, భక్తి లేదు. ఒప్పుకుంటారా? నాకు భయం ఉన్నది, నా చేతులు ఎత్తండి అమ్మా. మా ఆయన అంటే నాకు చాలా భయం ఉన్న చేతులు ఎత్తండి.
శాంసంగ్ నువ్వంటే భయమే. తర్వాత నేనంటే నా బిడ్డలకు భయం అన్న మీరు చేతులు ఎత్తండి. రెండు సంబంధం దొరికియా? ఇప్పుడు అంత రివర్స్ అయిపోయింది. భార్యలంటే భయం మాకు, వాళ్ళ ఇంట్లోకి వస్తున్నట్టే టెన్షన్ మాకు. ఒకప్పుడు భార్య మమ్మల్ని గిటగడగలాడేది, ఇప్పుడు వాళ్ళ మేము అన్ని ఇంతే సంగతులు. సో ఇది నన్ను ఏమైపోయిందంట, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు. ఎవ్రీబడి సీకింగ్ ఫర్ ది ఫియర్ ఇన్ ద లార్డ్. భయం అనేది నాకు తగ్గిపోయిందండి. ఏ విషయంలో భయం లేదు. ఒకప్పుడు కరోనా వస్తే కొంచెం భయపడ్డారు, అది కూడా భయ. మరణం అంటే భయం లేదు ఇప్పుడు, అవునా కదా? నా సాంసనుడు చాలా మంచోడు, మధ్యరాత్రులు ఫోన్ చేస్తాడు, అయ్యా పోయిందయ్యా అంటాడు. మరి సమ యాడికి వాళ్ళు నాయన నేను ఉన్నాను, నువ్వేం బాధపడద్దు అంటాను. నేను కాస్త వేడి నీళ్ళు జీలకర్ర నీళ్ళు తాగని చెప్తా, రాత్రి ప్రశాంతంగా చెప్తాను నేను, వేడి నీళ్ళు తాగని. లేచి ప్రార్థన చేయించుకుంటాడు, ఆ నీళ్ళు తాగి మళ్ళీ దాన్ని ప్రశాంతంగా ఉంటాడు. నోరే ఊరుకుపోయా, పెట్టిందలా తింటుండే, అది వరక్కుపోయా. సరే ఏం లేదండి, భయం లేదు. ఇది నా భయం లేని కారణాన్ని బట్టి కుటుంబాల్లో ఏం లేదు తెలుసా, నవ్వు లేదు. ఇఫ్ దేర్ ఇస్ నో ఫీర్ ఇన్ ద ఫ్యామిలీ, దేర్ ఇస్ నో స్మైల్ ఆన్ ద ఫేస్. అర్థమవుతుందా? ఈ మాట చాలా గూఢమైన మాటలు. దేవుని యందు భయము కలిగిన కుటుంబంలో ఎప్పుడు నవ్వు ఉంటుందండి, ఎప్పుడు కొదువు కాదు. ఏ ఇంట్లో భయము కొదువు ఉంటుందో ఆ ఇంట్లో నవ్వు ఉండదు, అది కూడా కొదువే. అర్థమవుతుందా? సో కాబట్టి ఏం కావాలి, ఇంట్లోకి మన హ్యాపీ హోమ్ కావాలి అంటే భయం ఉండాలా. భయం ఉన్న ఇంట్లో ఏముంటుంది, నవ్వు ఉంటుంది. లేకపోతే ఒకటి లేకపోయినా ఇంకోటి ఉండదు, ఒకటికి ఒకటి ఆఫర్ అన్నమాట. ఇదని దేవుని అడుగుదాం, ప్రభా ఇది నా భర్త భయమేమో, నాకు నా బిడ్డల భయమేమో, కానీ ప్రభా ఇది నీ భయాన్ని నేను కలిగి లేను. నా కుటుంబంలో ఇది నా భయం అనే మాటకి అర్థం లేదు. ఇది ఒకప్పుడు భర్త గాని తండ్రి గాని ఇంట్లోకి వస్తారంటే ఎటువంటి అటెన్షన్ అయ్యిండేవాళ్ళు. ఇప్పుడు ఇది సెల్ ఫోన్ లో తలకాయ పెట్టి ఈ పక్కన వచ్చి పిడుగు పడ్డ కూడా ఏమైతే తెలియట్లా. నేను ఒక అమ్మాయి, ఒక తండ్రి పై ముసలుడు మండి నడుపుతున్నాడు, వెనకాల అమ్మాయి ఫోన్ పెట్టుకుని నొప్పుతుంది. చిన్న రాయి ఎక్కింది, ఆయన పోతనే ఉన్నాడు, ఈ అమ్మాయి కింద పడింది. ఆయన దిలీల కింద పడిన సంగతి కూడా దిలీల యో 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 నడుపుతున్నారు. ఏంటంటే ఆ పిల్ల ఎంత మంచి తెలుసా, కింద పడింది కానీ ఫోన్ మటుకు వదలలేదు. చూడండి ఏం చేయాలా. నిన్ననే ముసలోడు పోతున్నాడు, మేము కారులో వెళ్తున్నాను, ఆడ కింద పడింది, చేతిలో ఫోన్ ఉంది, దాన్ని మట్టుకు వదల, అందరూ ఓ నడుతున్నారు. అది విషయం అండి. ఏం లేదు, ఒకప్పుడు ఆ ఫోన్ లేకపోతే ఎట్టుండేది, వెనక ముసలు కూడా డ్రైవింగ్ చేసేవాళ్ళు. వామ్మ ఏమవుతుంది అని భయం పోయింది. ఎప్పుడైతే భయం పోతుందో మొట్టమొదటిగా ఏమవుతుందంటే విలువలు పోతాయి. కుటుంబంలో ఏమవుతుందండి, విలువలు పోతాయి. సో ఇదేనా వాకింగ్ చెప్పిన చాలా విషయాలు ఉన్నాయి. సుబ్బారావు గురించి అని చెప్పి సుబ్బారావు పుస్తకం రాయించాం, అన్నీ ఉన్నాయి. సుబ్బారావు మామూడు కాదు, చూడటానికి కదా అమాయకుడిని పెట్టుంటాడట. స్వాతి ముత్యంలో హీరో పెట్టినట్టు పెట్టాడు మొహమాట. మామూలు వ్యక్తి కదా వ్యక్తి. కానీ దేవుడు ఇది ఇక్కడ కూర్చోబెట్టాడు. ఎందుకు ఇక్కడికి వచ్చినా మనం అందరం అంటే దేవుడు వాళ్ళని కాపాడాడు, దేవుడు వాళ్ళకి జీవితం ఇచ్చాడు. ఒకటి కాదు, ఎన్నెన్నో జీవితంలో ఎన్నో సమస్యల్లో గుండా, ఇబ్బందుల్లో గుండా, ఇక్కట్టల్లో గుండా, సమస్యలు గుండా, అప్పుల్లో గుండా, అనారోగ్యపు ఎన్నెన్నో వెళ్ళాడు. కానీ దేవుడు కాచి కాపాడుతూనే వచ్చాడు. ఈ రాత్రి కాల వేళలో దేవునితో మాట్లాడతాడు. భయం ఉన్నవాడు, నువ్వు దేవునికి భయపడవా? దేవునికి భయపడవా నీవు? ఇది నేను నిజంగా చెప్తున్నాను. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడంట. చదువు మాట చదువు. ఆయన త్రోవలో నడుచు వారందరూ ధన్యులు. నిత్యం బాగా ఈ మాట ప్రార్థిస్తాను. నిత్యముగా నీవు నీ చేతుల కష్టాజితంలో నేను మటుకు ఒక విషయంలో మటుకు సుబ్బారావు హ్యాట్సాప్ చెప్తాను. నేను
కృష్ణవేడికి నిజంగా ఎంత ఎండైనా ఎంత వర్షమైనా వాళ్ళ పని మటుకు చేస్తూనే ఉంటారు. పని ఆగదు. యాక్చువల్గా తనకున్న పరిస్థితులను బట్టి ఏమనుకోవాలా, అది తెచ్చుకుని తింటే సరిపోతుంది అనుకుంటు, కానీ అలా కాదు, ఇద్దరు కష్టపడతారు. తన కష్టార్జితాన్ని అనుభవించేవాడు ఈ భూలోకంలో ధన్యుడండి. ఏంట కష్టార్జితాన్ని అనుభవించేవాడు ధన్యుడు. చాలా మంది కష్టార్జితం తెచ్చుకుంటారు, ఆ డబ్బులు రావడం హాస్పిటల్ పోయి పెట్టడం. కష్టార్జితాన్ని ఏం చేయాలంట, అనుభవించాలి. చదవాలి తర్వాత, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండు. నేను ఉండాలా, భార్యకి ఎవరు ఉండాలండి, ఫలించు ద్రాక్షవల్లి అంటే తెలుసా, బిడ్డలు కలిగి ఉండాలి. ఇప్పుడు ఏముండాలా, ఎవరింట్లో అయితే దేవునికి భయం ఉంటుందో వాళ్ళు దేవునికి మార్గంలో నడుస్తారు. ఒకటి, ఎవరైతే ఇలాగ నడుస్తారో వాళ్ళకంట దేవుడు ఏమిస్తాడంట, మంచి భార్యని ఇస్తాడు. ఆ భార్యకి ఇస్తాడు, బిడల్ని ఇస్తారు. ఆ బిడలు ఎట్లా ఉంటారంట, ఒలీవ మొక్కల వల్లే ఆ బల్ల చుట్టూతో కూర్చుంటారంట. తెలుసా మీకు? అంటే అర్థం ఏంటంటే, ఒలీవ మొక్క దాదాపు 16-17 సంవత్సరాలు అది కాపు కాయదు. ఆ తర్వాత కాపు కాసింది జీవితాంతం 60-70 సంవత్సరాలు అది కాపు కాసి చచ్చిపోతుంది. ఒలివ చెట్టు ఒక్కసారి వచ్చిందంటే చచ్చిపోతుంది. అంటే నీ బిడ్డలంట తల్లిదండ్రులతో కూర్చొని ఆ బల్ల చుట్టూ అంట, బాగా ఏంటంట, బల్ల చుట్టూ వాళ్ళతో వచ్చి కలిసి భోజనం చేయాలంట. ఒలివ మొక్కల వల్లే ఎదుగు. కాబట్టి ఎలా ఉంటాయంట, ఎక్కువ తెలుసు. సో ఏంటంట, బల్ల చుట్టూ ఎప్పుడు కూర్చుంటారండి, ప్రేమ ఉంటే కూర్చుంటారు. నాకు తెలిసి మా తల్లిదండ్రులు నాకు నేర్పించింది ఏంటంటే, అది పచ్చడి కానీ పప్పు కానీ లేకపోతే ఇంకోటి ఏదైనా కానీ అందరం కలిసి భోజనం చేస్తాం. అందరు కలిసి భోజనం చేస్తాం. ఒకసారి చేతులు ఎత్తండి. 1, 2 అది కలిసి కూడా భోజనం చేయట్లేదు. ఇంకేందమ్మా కుటుంబం అంటే? కుటుంబం అంటే ఏంది? ఇంకా కలిసి భోజనం చేయం, కలిసి మాట్లాడుకోం, ఇంకేం చేస్తాం, కలిసి గొడవ ఆడుకుంటాం. చాలా మంచి చూడమా కదా, కలిసి ఫైటింగ్ చేస్తాం, బాగా ఫైటింగ్ చేస్తాం. ఎక్కడ ఎవరి మీద, పక్కింటి మీద పోతాం మనం, అన్నీ కలిసి చేస్తాం. ఏమన్నా అది కుటుంబం కాదు. ఏంటంట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, ఆయన త్రోవలో నడుస్తాడు. ఆయన త్రోవలో నడిచేవాడు ఎలాగుంటాడు అని అంటే, తనకి భార్య తన లోగిట, అంటే ఎక్కడికి వెళ్ళి తన భార్యను తీసుకుని వెళ్తాడు. మా మగడు చాలా మంచి వాళ్ళు, భార్య కిలోమీటర్ అనకూడదు, ఇటు ముందు నడుస్తుంటాడు, వెనక ఏమైంది కూడా తెలియదు వాడికి. కిలోమీటర్ వెనకాల భార్య, ముందు నడుస్తుంటాడు, టీవీకి నడుస్తుంటాడు, వెనకాల కూల ఒక సంచి 2 సంచులు పట్టుకు నడుస్తూ ఉంటుంది. ఏమండి ఇప్పుడు కాదండి, ఒకప్పుడు చట్టం జరిగేది. ఏమంటే గుడ్డ నలగకుండా అనమాట కదా, ఉతికేది ఆమె, ఇస్త్రీ చేసేది ఆమె, గంజి పెట్టేది ఆమె, ఇంటి అనుకుండా పోతుంటాడు అనమాట. సో కదా, నీ లోగిటి నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి, వాళ్ళకి పుట్టిన బిడ్డలు అందరు కలిసి ఎలా ఉండాలంట, కలిసి భోంచేయాలి. కలిసి భోంచేటంటే దాన్ని సమాధానము అంటారు. ఏమంటారండి దాన్ని? ఇదే ఆ రోజు మేము నేర్చుకుంది. ఈ రోజు వాటికి నేను నా భార్య భోజనం చేస్తుంటే నా బిడ్డలు కూడా ఇది ఎదురు చూస్తారు, డాడీ రా, అప్పుడు ఎదురు చూస్తారు. కలిసి భోజనం చేద్దాం. ఇది ఏంటి, కుటుంబం ఇది. అర్థమైందా? హోటల్లో పోయి తినిపోవటం కాదు, ఇది కుటుంబం ఇది. సో ఈ సమయంలో దేవుడు అడుగుతాడు, ప్రభువా ఇది నా ఇంట్లో భయం ఉందా? ఉత్తి భయం కాదండి, నిజమైన భయం. ఏం చూపిస్తుంది తెలుసా? నీ జీవితాన్ని ఫలిభరితంగా చేస్తుంది, నిన్ను దీవించేదిగా ఉంటుంది, నిన్ను ఆశీర్వదించేదిగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. ప్రభా, ఈ రాత్రి కాల వేళలో నీ భయం నా ఇంట్లో లేదు, అందుకే నా ఇంట్లో ఏం లేదు, నవ్వు లేదు. వాస్తవం ఇది. ఈ నవ్వు కోసం, ఈ భయం కోసం దేవుడు అడుగుతాడు, ప్రభా నా ఇంటికి భయం కావాలి. ఎవరి భయం? నీ భయం కాదు, నీ ప్రేమ కావాలా? కుటుంబంలో ఏం కావాలంట? భర్త ప్రేమ భార్యకి, భార్య ప్రేమ భర్తకి, బిడ్డల ప్రేమ తండ్రులకి, తండ్రి ప్రేమ బిడ్డలకి. ఇదండి ప్రేమ కావాలి కుటుంబంలో. ఎవరి భయం కావాలా? దేవుని భయం కావాలి. అప్పుడు ఏముంటుందంటే మన ఇంట్లో నవ్వు ఉంటుంది.
చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమ తండ్రి, మాతో మాట్లాడండి. జంటైతేనే దారుల కన్నా మధురమైంది నీ మాట. మీరు మాట్లాడుతూ ఉంటే ఎంతో ఆనందం, సంతోషం. కృప చూపించము, దయ చూపించింది. నేను వచ్చేవాడిని, మంచివాడిని, కష్టగారు వాకి ప్రభా, ఏ మంచితనం లేనివాడిని ప్రభా. మీరు మాట్లాడితే ప్రభా, ఈ రాత్రి కాల వేళ ప్రభా, ఆయా ప్రజలు వచ్చి ఉండగా ప్రభా, వారి మనసులో కావాల్సిన మాట నా దగ్గర లేదు. నన్ను క్షమించము, నీ పశుప రక్తంతో కనెక్షన్ చేసి పవిత్రపరిచింది. పనులకు వర్తమానం మీద దయచేయవచ్చు. ప్రతి ఒక్కరికి కావాల్సిన మాట మీద దయచేయ. నన్ను వాడుకో, మరుగుచ్చు సాధ్యం. ఏదో పనికిరాని వాళ్ళు ప్రభా, నీ పాదాలు పట్టు వేడుచు సాధ్యం. తొలరాను శాంతం రే రే ఎవరురా దర్శిదాడా? ఇక్కడ ఒక చక్కటి కుటుంబాన్ని మీకు పరిచయం చేయబోతున్నా. చదువుదామా? ఆదికాండం 27వ అధ్యాయము. ఆదికాండం 27వ అధ్యాయము 1 నుంచి 5 వచ్చిందా చదువుకుంటాం. ఆదికాండం. ఇస్సాకు వృద్ధుడై అతని కనులకు మనోదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏశావుతో, నా కుమారుడా అని అతని పిలువగా, అతడు చిత్తము నాయన అని అతనితో నన్ను. అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణదినము నాకు తెలియదు. కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అమ్మల పొదిని, నీ విల్లును తీసుకుని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము. నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకిష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి నేను తినుటకై నా యుద్ధకు తెమ్మని చెప్పాను. ఇస్సాకు తన కుమారుడు ఏశావుతో ఇట్లు చెప్పుచుండగా రెబ్కా వినుచుండెను. ఏశావు వేటాడి మాంసం తెచ్చుటకు అడవికి వెళ్ళెను. దేవుడి వాక్యంని ఆశ్రయించి దీవించి మనతోటి మనం ఇక్కడ ఒక కుటుంబంలో ఇలాగనే అర్థం ఇలాగనే 2 మగ పిల్లలు, భార్య, భర్త. ఈ మగ పిల్లల మరి కృష్ణవేణికి ఎవరంటే ఇష్టమైన ఇద్దరు? కష్టమైన సవాలు కదా. రే శిష్యా, నీకు ఎవరంటే ఇష్టం? శిష్యా, నీకు ఎవరంటే ఇష్టం? అమ్మ గుడ్, సూపర్ అన్నాడు, ఇచ్చాడు. బుడ్డోడు సాత్వికేడి? రే సాత్విక్ ఇట్లారా, ఎవడు? సో ఇప్పుడు అలాగనే 2 మగ పిల్లలు, ఆ 2 మగ పిల్లల యొక్క వృత్తాంతం కుటుంబంలో మనం చూడబోతున్నాం. ఏం జరిగిందంటే అక్కడ వాళ్ళ తండ్రి గారు చెప్పారనమాట. ఏమని? సుబ్బారావు లెక్క తండ్రి వేసుకుంటే మరి కృష్ణవేణి లెక్క వారి తల్లి రిబ్కా అనమాట. ఇస్సాకు అడిగాడంట కొడుకుని పిలిచి, పెద్ద కొడుకుని, కొడుక అడవికి వెళ్ళి నా కోసం ఒక మంచి వేట తీసుకునిరా, రుచికరమైన భోజన పదార్థం నా కోసం వండుకురా అన్నాడండి. ఆ మాట నేను చదువుతున్నప్పుడు మనసులో ఒకసారి నాకు గజిబి చేయింది. ఏమన్నా తెలుసా? అడవికి వెళ్ళు, ఒక వేట తీసుకొని నాకు ఇష్టమైన భోజనం వండు అని చెప్పాడు. అప్పుడు నాకేమనిపించిందంటే, ఈ మనిషి ఏంది, ఈయన అడుగుతున్నాడు ఏంది? భార్యని కదా అడగాల. ఎవరిని అడగాలండి? నాకెళ్ళండి అమ్మా, నాకెళ్ళండి. ఎవరిని అడగాల? నెహెమ్యా ఎవరిని అడగాల? భార్యని ఏమని అడగాల? అమ్మ నా కోసము మంచి భోజనం వండు అన్నాడు. ఆ మాట చెప్పుకుని ఏం చెప్పాడంటే, కొడుకును పిలిచి, కొడుక అడవికి వెళ్ళి నా కోసం వేట తీసుకుని వచ్చి నా కోసం మంచి నాకు ఇష్టమైన భోజనం వండు అన్నాడు. దాన్ని బట్టి నాకేం అర్థమైందంటే తెలుసా, వాళ్ళ మధ్యన సరైన రిలేషన్ లేదు. ఇది నా కుటుంబంలో భార్యాభర్తలకి మంచి రిలేషన్స్ లేవండి. ఎలా కూడదంటే, ఉదయాన్నే అడుగుతారు, ఏమండి ఏం కూర చేయాలని అడుగుతారు భర్తని చాలా మర్యాదగా. ఆ భర్త ఆశపడి ఏదో కూర చదువుతాడు. మధ్యాహ్నానికి వచ్చేసరి కూర మారిపోయి ఉంటుంది. ఏంది అంటేనో ఇదే దొరికింది, తిన్నట్టు పెడతారు అనమాట. మాకు వాడు ఏమనుకుంటాడంటే, సరే ఇది కూడా తినకపోతే ఇది కూడా ఉండదు. ఆయన ఏం చేస్తాడంటే మౌనంగా ఇష్టం లేకపోతే తింటాడు. రోజులు ఎలా అయిపోతున్నాయండి? భార్య భర్తల మధ్యన సంబంధం ఇది సరిలేదు.
కానీ ఒకటి మటుకు వాస్తవమే, వీళ్ళిద్దరు కొంచెం అప్ అండ్ డౌన్ అయినా కృష్ణవేణి సర్దుకొని పోద్ది. చాలా సర్దుకుపోయినాడు, మూర్ఖుడు పరిగమనుడు, సర్దుకొని పోద్ది. కాబట్టి ఈ రాత్రికాల వేళ మొట్టమొదటి విషయం గమనించాలంటే భార్య సర్దుకుపోయేది అనుకున్నా. అయితే అక్కడ బైబిల్లో తన కుమారుని పిలిచిరే నా కోసం మంచి వంట వండురా అన్నాడు. సో కాబట్టి ఈ రాత్రి కాలం వేళ దేవునితో చక్కని మాట, నో ప్రాపర్ రిలేషన్షిప్. అయితే ఒక మాట వినండి, ఇది అందరి కుటుంబం కదా, మాట చెప్తాను వినండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:2 చదవండి. అయ్యే బాగా వినాలి, మేము ప్రశ్నలు ఎత్తాం ఇద్దరు సుబ్బారావు కృష్ణుడు. స్త్రీలారా ప్రభువునకు వలె ప్రభువునుగా మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. సొంత పురుషులకి లోబడి ఉండు. అబ్బా ఎంత బాగుంది. సొంత పురుషులకు ఎలా ఉండాలి కృష్ణవేణి? లోబడి ఉండాలా. 25 వచ్చి చదవండి అయ్యా. 25. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. మన వాళ్ళు ఎంత మంచివాళ్ళు. సొంత భార్యని ఎవరు ప్రేమించడు? పక్కింటి పిల్లల్ని చాలా ప్రేమిస్తాడు. అన్నయ్య మా ఆయన ఇట్టు చేస్తున్నాడు అని, ఎవడు వాడు పరిగిమన్నాడు, వాడి సంగతి నేను చెప్తా, నాకు ముందు చెల్లెమ్మ అంటారు. ఇది సొంత భార్య ఇంట్లో ఉండి, అయ్యా పరిస్థితులు బాగాలేవయ్యా, నాకు అది కావాలంటేనా నమస్కారం అనరా? మీరు మంచోళ్ళు మళ్ళీ మా పొద్దుల సంగతి చెబుతున్నా. పక్కింటి ఆవిడ వచ్చి, అయ్యా మా ఆయన సరిలేడయ్యా, భయంకరంగా నన్ను విసిగిస్తున్నానంటే ఏమంటాడు వెంటనే, అమ్మా చెల్లెమ్మ నేను ఉన్నాను చూడు, అక్క నేను ఉన్నాను చూడు అంటాడు. అదే సమస్య భార్య తీసుకుని వస్తే ఏం చేస్తాడు? ఒక కసిరి ఏం చేస్తాడు? నోరు మూపిస్తాడు కదా. సర్వసాధారణం అయిపోతుంది దానిలో. అయితే ఎలా ఉందంట, ఆయనకి ఆమెతో ఉన్న సంబంధం ఎలాగుందంట, ఏం చెప్పాలా? రిబ్కా నాకు మంచి కూర వండి పెట్టు. ఈ మాట తన నోట్లో నుంచి రాలేకపోయింది. ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఈ భూలోకంలో బాగా వినండి, నిన్న యుద్ధానికి ద్రాడోళ్ళు వెళ్ళి బాంబులు వేసి వచ్చారు. స్త్రీ ఏరోప్లేన్ కూడా ఈజీగా ఎగరేస్తుంది. చంద్రమండలానికి సునీత విలియమ్స్ ఆమె ఈజీగా వెళ్ళొచ్చింది. సముద్రం యొక్క అగాధజలంలో కూడా వెళ్ళొస్తున్నారు మనుషులు. కానీ ఒకే కప్పు కింద సంసారము చేయటం అనేది గగనం అయిపోయింది. నాలో ఒప్పుకోవడమా? ఒకే కప్పు కింద సంసారము చేయటము గగనమైపోయింది. అంత యాక్టింగే. ఈ రోజున ఏమవుతుంది? అంత యాక్టింగే. నిజాలు లేవు. భార్య నిజం చెప్పటల్లా, భర్త నిజం చెప్పటల్లా. ఏమైపోయిన డబ్బులు ఎవరు చెప్పడం? ఏమైంది? అంత అసత్యమైన జీవితం పోతుంది ఇక్కడ. అందుకేం లేదంట, దేవుడి భయం లేదు ఆ ఇంట్లో. దేవుడి భయం ఎప్పుడైతే ఉండదో, నిజం చెప్తున్నాను అందరు నవ్వుతారే కానీ ఆ నవ్వులో స్వచ్ఛత లేదు. దెర్ ఇస్ నో ప్యూరిటీ ఇన్ దట్ స్మైల్. స్మైల్ అంటే తెలుసా? స్వీట్ మెమరీస్ ఇన్ లిప్స్ ఎక్స్ప్రెషన్ అంటారంట. అంటే మనకు అప్పుడు చిరుమంద హాస్యం వస్తుందంట, మధురమైన స్మృతులు ఆలోచన చేసి వెళ్తుందంట. తెలియకుండా వస్తే పక్కన అడుగుతారు, ఏమైందంటేనో చెప్పలేము. ఒకలాంటి ఆనందం. ఈ ఆనందం లేదు కుటుంబాల్లో. ఇది నానా సో ఆ కుటుంబం కూడా అలాగనే ఉంది. అయితే దేవుడికి మాట్లాడుతున్నట్ట. సో ఆ యొక్క మనిషికి కావాల్సిన ఫుడ్ ఏం లేదంట అక్కడ. అప్పుడు ఏం చేసిందంట, ఆ యొక్క పెద్ద కొడుకు చెప్పంట, కొడుకు పోయి మంచి వాడు తీసుకుంటే ఈ మాట ఎవరు వింటున్నారు? తల్లి వింటుంది. తల్లికి చిన్న కుమారుడు అంటే చాలా ఇష్టం. పోయి, ఒరే మీ నాయన చచ్చిపోతున్నాడు, నువ్వు ఏం చేస్తావు? మీ నాయనంట మీ అన్నకి ఆశీర్వాదం ఇస్తాడంట, ఆశీర్వాదం నువ్వు కొట్టేసాయి. ఏం చేస్తావు? నువ్వు ఆశీర్వాదాన్ని కొట్టేయి. ఏం చేస్తావు? నేను మంచి మేక పిల్లలు 2 తెస్తాను, తెప్పించి తీసుకునిరా, చక్కగా వండి మీ నాయనకి నచ్చిన కూర నేను వండుతా. బా ఏదంట అది ముందు వండొచ్చుగా. ఏం చెప్పింది? అయ్యా కొడక, నువ్వు 2 మేక పిల్లలు తీసుకునిరా, ఆ మేక పిల్లలు మీ నాన్నకి ఏదైతే ఇష్టంగా కూరో అలా వండుతాను, మరి ఎట్లుంటుందో మరి తెలీదు, చక్కగా వండి పంపిస్తాను అని చెప్పింది. ఆశీర్వాదము అంటే తప్పుదోవలు తొక్కటం కాదు. ఆశీర్వాదం అని అంటే
ఏదో సాధించామని కాదండి. ఇంటికి ఆశీర్వాదం కావాలంటే గుర్తుపెట్టుకో, యథార్థత కావాలి. ఏం కావాలండి మనిషికి? యథార్థత కావాలి, పరిశుద్ధత కావాలి. పరిశుద్ధత అంట దేవుడు ఇష్టపడతాడంట పరిశుద్ధంగా ఉండేవాళ్ళని. నీ మాటల పరిశుద్ధత, నీ చూపుల పరిశుద్ధత, నీ నడవడికల పరిశుద్ధత, నీ పడకల పరిశుద్ధత, ఈ పరిశుద్ధత ఉంటేనంట ఆ కుటుంబం దినదినము ఏం చేస్తుంది? ఎదుగుతా పోతా ఉంటది. నువ్వు ఏది పట్టుకున్నా బంగారమే. నేను పరిశుద్ధం లేకపోతే ఏమవుతుందంట? బంగారం కూడా మట్టి అయిపోతుందండి, బూడిదైపోతుంది. ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడు. బంగారమా మట్టి నీకే తెలుసు, నీకు జీవితం యొక్క వైఖరిని బట్టి. ఇదేనా ఒకళ్ళు బోరేస్తా ఉంటే నేను అడిగిన మాట ఏంటో తెలుసా అన్న, ప్రార్థన చేయన్నాడు. నేనేమడిగానంటే, అయ్యా నేను ప్రార్థన చేస్తా, దేవుడు నీళ్ళు ఇస్తాడు, కానీ ఒక మాట చెప్తా, నువ్వు పరిశుద్ధంగా ఉండి మోకాళ్ళేసి ప్రార్థన చేయి, దేవుడికి నీళ్ళు ఇస్తాడు. ఏమన్నా నేను? నువ్వు పరిశుద్ధంగా ఉన్నానని ప్రార్థన చేసి మోకాళ్ళేసి ప్రార్థన చేయి, దేవుడికి నీళ్ళు పదపడు అన్నా. ఎడారి ప్రాంతం లాంటి పొలంలో ఆ వ్యక్తి ప్రార్థన చేశాడు. అఫ్ కోర్స్ నేను ప్రార్థన చేశాను, అయిపోయింది. కాల్ చేశాడు 2 గంటల తర్వాత, అన్న 80 అడుగుల్లో నీళ్లు పడింది ఎడారిలో. అద్భుతాలు చేయడా దేవుడు? నువ్వు యథార్థంగా పరిశుద్ధంగా ఉంటే దేవుడిని దాటిపోతాడా? పోడండి. ఈ రాత్రి నీకు ఆ సత్యం నీకు అర్థం కావట్లా. కాబట్టి ఏంటంట చెప్పింది వాళ్ళమ్మ చెప్పింది, రే పోయి మేక తీసుకురా, చదువుదాం. 9 వచ్చిన చదవండి నా 27:9. నీవు మందకు వెళ్ళి 2 మంచి మేక పిల్లలను అక్కడ నుండి నా ఎద్దుకు తెమ్ము. చాలు. 17 కూడా చదవండి. తాను సిద్ధపరిచిన రుచిగల భోజనమును రొట్టెను కుమారుడు యాకోబు చేతికి ఇయ్యగా. అబ్బబ్బా, బ్యూటిఫుల్ అండి. ఇదేనా? ఎందుకు కుటుంబాల్లో సమాధానం ఉంటలేదంటే, ఏదంట ఎందుకు సమాధానం ఉంటలేదు అంటే, కేవలం ఒకే ఒక మాట ఏంటంటే, మంచి భోజనం, మంచి బట్టలు అన్నీ వస్తుంది, మంచి కూర అన్ని మంచియే. కానీ అక్కడ ఒక చక్కటి మాట ఉంది. ఏంటంటే తెలుసా? ఆమె మాంసము రొట్టె తీసుకుని ఏం చేసిందంట? వాళ్ళ తండ్రికి పంపించింది, తన భర్తకి పంపించింది. అయితే ఒక్కటి తక్కువ ఉన్నది. మత్తయి శుభవర్తమానం 4:4 చదవండి. మత్తయి 4:4 చదవండి. మత్తయి 4:4 చదవండి. మత్తయి శుభవర్తమానం 4:4 చదవండి. అందుకాయన మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలనను. బ్యూటిఫుల్ అండి. ఏంటంట? నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల మనుషుడు జీవిస్తాడండి. ఇన్నాళ్ళ మంచి భోజనం ఉంది, మంచి బట్టలు ఉన్నాయి, మంచి సౌకర్యాలు ఉంది, కానీ మంచి యేసయ్యా, మంచి యేసయ్య దినాన మనకి కుటుంబాల్లో లేడండి. నీ మేలు కొరే యేసయ్యా, నీకు మంచి చేసే యేసయ్యా, నీకు ప్రతి ఉదయం నిద్రలేపే యేసయ్యా, ఈ యేసయ్య లేని దినాన మన కుటుంబాల్లో అన్ని ఉన్నాయి. ఆయన ఇచ్చిన ఈవులన్నీ ఉంటాయి, కానీ మంచి యేసయ్య నీ ఇంట్లో లేడు. సో ఇప్పుడు ఏముంది? మంచి రొట్టెని ఇవ్వగలిగింది, కానీ మంచి యేసయ్యని ఇవ్వలేకపోయింది ఆమె. అందుకే ఒక మాట ఉంటుంది, జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును. ఇప్పుడు కృష్ణమణి అప్పుడు ఏడుస్తాడు వచ్చి, అన్నా శశాంక్ మాట వింటలేదన్నా. నేను ఒకటే చెప్తా, జీవితంలో కొన్ని పరీక్షలు ఉంటాయి. ఆ పరీక్ష పాస్ అయితేనే ఇంకో క్లాస్లోకి వెళ్తాడు. అలాగే జీవితంలో కూడా కొన్ని పరీక్షలు ఉంటాయి. అవి పాస్ అయితేనే జీవితంలోకి మెట్టుకు వెళ్తామమ్మా. వాడి కోసం నువ్వు ప్రార్థన చేయి. వాడు ప్రార్థన పూర్వకంగానే వాడి జీవితంలోకి వచ్చాడు. వాడి కోసం ఎంతో ప్రార్థన చేశాం. వాడికి ఎన్నో అనారోగ్యాలు వచ్చినాయి, గందరగోళంగా ఉన్న పరిస్థితి దేవుడు కాచి కాపాడాడు. ప్రార్థన చేయి. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నామనంటే, మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల మనుషుడు. సో ఇప్పుడేం జరిగిందంటే, టూకీగా చెప్తా. అప్పుడేం జరిగిందంటే, ఈ రకంగా వెళ్ళాడు తండ్రి దగ్గరికి,
ఈ చిన్న కుమారుడు భోజనం పెట్టాడు. నాయన అడిగాడు, అరే నాయనా నీకు ఇది తొందరగా ఎట్లొచ్చిందిరా ఈ యొక్క భోజనం అంటే దేవుడు ఇచ్చాడు. ఆడ అబద్ధం ఆడాడు, అయిపోయింది. నీ గొంతేమో నీ చిన్న కుమారుడు లాగుంది. ఏందంటే లేదు, ఆయనకి కళ్ళు కనపడలా. ఎవరికి? వాళ్ళ నాయనకి. అయ్యా లేదయ్యా నేను పెద్ద కుమారుడు అని చెప్పాడు. సరే మొత్తానికి ఆశీర్వదించాడు. ఆశీర్వదించిన తర్వాత ఏం జరిగింది? పెద్ద కుమారుడు వచ్చాడు వేట తీసుకొని, వంట చేసుకొని వచ్చాడు. నాయనా మీరు అన్నం పెడతారా నాయన అన్నాడు. ఆ నాయనకంట భయం వేసిందంట. ఆయనకి వేసిందంట, భయం వేసిందంట. ఎందుకు? చిన్న కుమారుడు తను మోసం చేసి వెళ్ళాడు. ఎందుకు ఇది జరిగింది? దేవుని యొక్క భయం ఇంట్లో లేదు. ఏమేదు? నువ్వు ఎంత తిట్టు ఎంత కొట్టు నథింగ్, కానీ దేవుని యొక్క భయంతో నీ బిడ్డలు పెంచు. నిజం చెప్తున్నా నేను, నువ్వు మరలా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేదు. When the fear of the God dwells in the home, in your heart, you don't want to see back. నువ్వు వెనక్కి తిరిగి చూడాల్సిన పని. ఇప్పుడు నీ హృదయంలో నీ ఇంట్లో దేవుడు ఉంటే నువ్వు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేదు. ఆడైనా మగవాడిని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే దేవుని భయం ఇంట్లో ఉండదో ఎవడికి ఏ భయం ఉండదు. భర్తకి భయం ఉండదు, భార్యకి భయం ఉండదు, బిడ్డలకి భయం ఉండదు. సో ఇప్పుడు ఎలా జరిగింది? ఈ చిన్న కుమారుడు అంత భయం లేకుండా పోయాడు అంటే ఏం లేదంట, మంచి రొట్టె మంచి మాంసం ఇచ్చింది తల్లి. తల్లి పోయి చెప్పలే, అయ్యా పెద్ద కుమారుడికే నేను ఆశీర్వాదాలు, చిన్న కుమారుడికి కొడి అయ్యా. ఈ మాట అడగొచ్చాం కదా. ఏం చేసిందంట? ఆశీర్వాదాలన్నీ చిన్న కుమారుడికి ఇప్పించేయడానికి ఏం చేసింది? దొంగ బుద్ధి చూపించింది తల్లి. ఈ కుమారుడు కూడా వెళ్ళిపోయి చేస్తున్నాడు, ఆశీర్వాదం తీసుకున్నాడు. తీసుకుంటే ఏం జరిగింది? పెద్ద కుమారుడు వచ్చాడు. నాయన నీకోసం భోజనం ఇచ్చాను. ఆ నాయనకి భయం వేసిందంట. భయం ఉంటుంది అక్కడ. ఏమని? ఆయనకి భయం కలిగిందంట తండ్రికి. ఎవరికి ఇచ్చిన ఆశీర్వాదం? చిన్నవాడికి ఇచ్చావు. వామ్మో అంటాడయ్యా, ఇప్పుడే నీకు చిన్న తమ్ముడు వచ్చినాడు, ఆశీర్వాదాన్ని ఇచ్చేసానంటే అప్పుడు చక్కటి మాట ఉంటుంది. చదువుదామా? 27-22 చదవండి అన్న. 27 వచ్చి 22 వచ్చి చదవండి. అయితే 27-30 చదవండి. 30. నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావాల్సిన దీవెన తీసుకొని పోయినా. చాలు సుఖంట అది తీసుకుని వెళ్ళిపోయినాడంట. తీసుకుపోయినప్పుడంట చక్కటి మాట చదువుదామా? 118 దావీదు కీర్తన 8-9 చదవండి. 118 దావీదు కీర్తన 8-9. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముట కంటే ఏంట? మనుషులు నమ్ముకుంటాం మనం అందరం. ఏదో ఇస్తాడులే, ఏమో చేస్తాడులే అని అనుకుంటా ఉంటాం కదా. తప్పండి. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, యెహోవాను ఆశ్రయిస్తావా? యెహోవాను ఆశ్రయిస్తావా? ఇస్సాకు ఏషావు వచ్చాడు. నాయనా ఒక్కటి కూడా లేదండి నీకు ఆశీర్వాదం నాకు ఇవ్వడానికంటే. లేదయ్యా, తమ్ముడన్నీ తీసుకుని పోయినాడయ్యా. ఈ రాత్రి దేవుడితో మాట్లాడుతున్నాడు. ఇలాగ చాలా మంది కుటుంబాలు ఉంటాయి. బాగా పనిచేసేది ఒకడు, మాటలు చెప్పి మార్కులు కొట్టేసేది ఒకడు. అవునా? జరగవా? అంతే కదా. బాగా పనిచేసేది ఒకడు, మాటలు చెప్పి మార్కులు కొట్టేస్తాను. నేను ఒకప్పుడు అనుకుంటాను, నేను చాలా సాయం చేస్తాను. లేదురా, అసలు మనకు గౌరవం ఉండదు, మర్యాద ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఈశ్వరు 2 మాటలు చెప్పుకుని ఈశ్వరు వెనకాల పోతుంటారు వాళ్ళందరూ. అర్థమే కాదు నాకు. చేసేది నేను, కష్టపడేది నేను, నిద్ర మేలుకునేది మేలు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, ఏసు బాబు 2 మాటలు చెప్పుకుని ఆయన వెనకాల పోతూనే ఉంటారు. అర్థం కాదు. ఏంది ఇలాగ జరుగుతుంది? ఇప్పుడు రాత్రి దేవుడితో మాట్లాడతారు. మనుషులు నమ్మొద్దు, రాజులు నమ్మొద్దు, నీకు రాజకీయ నాయకులు నమ్మొద్దు. ఎవరు నమ్మాలా? యేసు ప్రభువుని నమ్ము. యేసు ప్రభువా, నువ్వు తప్ప నాకు ఎవరు లేరు, నువ్వే నా దేవుడివి. సో
ఏం జరిగిందాడా? ఎన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఏమొచ్చిందట? ఆయనకి కోపం వచ్చింది. బాగునండి, కోపం వచ్చంగానే అమ్మ చెప్పింది ఏమని, అరే కొడుక, నేను నీ మీద కోపంగా నన్ను చంపేస్తాడేమో. పద్దన రామన కూర ఉన్నది, అక్కడికి వీళ్ళు అక్కడ ఎవరుంటారు? మా అన్న ఉంటాడు. పద్దన రామనగా అన్యజనుల దేశము, దేవుడంటే యేసు ప్రభువుని తెలియని దేశానికి వెళ్ళిపోమన్నారు. ప్రేమిలరా, చాలా మంది కుటుంబాలు అదే జరుగుతుంది. యేసు ప్రభు తెలియని దేశానికి, యేసు ప్రభు తెలియని కుటుంబాలకి మన బిడ్డలు పంపించేస్తున్నాం. ఎందుకు? మనకు స్వార్థం. చదువుల కోసం పంపించేస్తున్నాం, ఉద్యోగాల కోసం పంపించేస్తున్నాం, ఆఖరి పిల్లల విషయాలు కూడా పంపించేస్తున్నాం. నమ్ముకుంటారులే, పెళ్ళిన తర్వాత ఏం లేదండి. ఆ మనిషి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోతా ఈ మాట దేవుడు ఇచ్చిన మాట ఏంటంటే, వెళ్ళిపోయింది ఏంటంట. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం వచ్చి చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5 చదవండి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండు. నీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని ఏమంట, ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఎవరు తెలుసా? సుబ్బారావు. ఒక మంచి వ్యక్తి, ఒక మంచి వ్యక్తి, దేవుని సేవించే వ్యక్తి ఊరు వదిలిపెట్టి, దేవుడిని వదిలిపెట్టి, దేవునికి మందిరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? విగ్రహ సంబంధమైన జీవితం, పాత రోత జీవితానికి మళ్ళీ వెళ్ళిపోయినాడు యొక్క వ్యక్తి. ఒకప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడు వాళ్ళ నాయన? ఏ స్థలంలో నుంచి వాళ్ళ నాయన వచ్చినాడో ఆ స్థలానికి వాళ్ళ అమ్మ వచ్చిందో అక్కడికి తిరిగి వెళ్ళిపోయినాడు. ఎవరు? యాకోబు. వెళ్తున్నప్పుడు ఏం జరిగింది? నిబ్బరమైన మనసు ఉన్నది, కానీ అక్కడికి వెళ్ళంగానే పొలిమేరలలో ఏం జరిగింది చూద్దామా? 29వ అధ్యాయం, అది 29 చదవండి. చదవండి. కుమార్తెకు రాహేలును అతడి దగ్గరికి వెళ్ళి తన తల్లి సహోదరుడు లాబాను గొర్రెలకు నీళ్లు పెట్టెను. యాకోబు రాహేలు ముద్దు పెట్టుకొని ఏమిందన్నట? బాగా వింటరా, అయిపోయింది. అంటే మనుషుడు అటు తిరిగి మాటలు వచ్చింది. ఏం జరిగిందంట? ఈ వ్యక్తి వెళ్ళిపోయాడు. ఏ ఊరు వెళ్ళాడు? అమ్మ చెప్పింది పలానా ఊరికి వెళ్ళమని. అక్కడికి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత అనుకున్నాడు, ఏమనుకున్నాడు? నేను ఆశీర్వాదం పొందటానికి వచ్చాను. నేను ఇప్పుడు ఆశీర్వాదాన్ని మా నాయన ఇచ్చేసాడు, కాబట్టి ఈ ఆశీర్వాదాన్ని పొందుతాను అనుకుని ఏం చేశాడు? బయలుదేరి వచ్చేసాడు. రాగానే ఆ యొక్క అన్య దేశంలోకి రాగానే పొలిమేరలో ఒక అందమైన అమ్మాయిని చూశాడు. ఆమె రాహేలు. ఆ రాహేలు చాలా అందగత్తే. వాళ్ళ అన్న కూతురు అనమాట. ఎవరికి అన్న కూతురు? వాళ్ళ అమ్మ వాళ్ళ అన్న కూతురు అనమాట. ఆమెను చూడంగానే ఏం చేశాడట? పోయి ముద్దు పెట్టుకోవడానికి అయిపోయింది జీవితం. ఒక ఐడియా జీవితాన్ని మార్చినట్టు పోయి ఏం చేశాడు? ఆ అన్య దేశంలో ఆ అన్యుని యొక్క పిల్లని ఏం చేశాడు? పోయి కౌగులించుకొని ముద్దు పెట్టుకు. ఎందుకు ఈ మాట చెప్తానంటే, నిబ్రముగా ఉన్న మన జీవితాల్లో ఒకే ఒక్క పాపం, అది ఏదైనా కావచ్చు, ప్యాకెట్ కావచ్చు, త్రాగుడు కావచ్చు, జూదం కావచ్చు, ఇంకా వివాహేతర సంబంధాలు కావచ్చు, సినిమాలు కావచ్చు, సెల్ ఫోన్లు కావచ్చు, ఇంకోటి ఏదైనా కావచ్చు. ఆ ఒక్కటంట నీ జీవితాన్ని ఏం చేస్తంట? సైతానుడు అమాంతంగా మింగేస్తే బయటికి రావటానికి నీ వల్ల కాదు. అటువంటి పరిస్థితుల్లో కూడా వెళ్ళిపోయి యాకోబు, నా తండ్రి ఆస్వాదించాలి అనుకున్నాడే, కానీ నాకు కావాల్సిందేంటి? దేవుని ఆశీర్వాదము. మనుషుల కష్టము ఆశీర్వాదం ఇస్తే దేవుడిచ్చేది ఐశ్వర్యము. ఐశ్వర్యం, రిచెస్ అంటే తెలుసా మీకు? ఐశ్వర్యం అంటే టేబుల్ మీద అంత అన్నం ఉంది, మంచి బిర్యానీ ఉంది, అది తినాలంటే ఏం కావాలి? ఆకలి కావాలి. మంచి బెడ్ ఉంది, కొడుకు నిద్రపోవాలంటే ఏం కావాలా? నిద్ర రావాలి. అర్థమవుతుందా? మంచి బెడ్ కొనుక్కుంటావు, నిద్ర రాదు. మంచి భోజనం కొనుక్కుంటావు, ఆకలి కాదు. ఈ రకంగా దేవునితో మాట్లాడుతున్నాడు. మంచి మందుల హాస్పిటల్ ఉంది, ఆరోగ్యం రాదు. ఐశ్వర్యం అనేది పరలోకం నుంచి వచ్చేది.
ఏంటంటే తెలుసా, మనసులో నెమ్మది, కంటి నిండా నిద్ర, కడుపు నిండా పువ్వ. ఇవి ఉన్నాయా? కడుపు నిండా పోదు. ఎన్ని రోజులైంది నువ్వు ఆనందంగా మీ ఆయనతో కూర్చొని, నీ బిడ్డలతో కూర్చొని, నీ భార్యతో కూర్చొని, కంటి నిండా ఏ సమస్యలకు నిద్రపోయిన రోజులైంది నాన్న. నీ ఆరోగ్యం సంగతి ఆలోచన చేయి. ఎలాగున్నావు ఇది నాన్న? భయం భయం భయం. ఈ రాత్రి దేవుడితో మాట్లాడుతున్నాడు. ఏమైపోయిందంట, ఈ వ్యక్తి ఆమెను చూసంట ఏం చెప్పాడు తెలుసా? చదువుదామా? పోయి అడిగాడంట. 29:18 నాన్న. 29:18. యాకోబు రాహేలును ప్రేమించి బాగా, ఈ చిన్న కుమార్తెను రాహేలు కోసము నీకు 7 సంవత్సరములు కొలువు చేస్తా. ఏంటి? ఆ ఊరిలో కనానులో యాకోబుకు రాజు, ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడు, దాసదాసీలు ఉన్నవాడు. ఎటువంటి వ్యక్తి ఆ స్త్రీని చూసి అనుకున్నాడు, ఏమనుకున్నాడంటే ఆ పిల్లుంటే చాలే నాకు, ఇంకా నేను చెప్పాడంట, నేను కొలువు చేస్తా అంటే నేను చేస్తాను, ఒక బానిసలాగా నీకు పని చేస్తా. ఏమండి, నీ పొలిమేరలో సైతానుడు ఉంటాడు నీ జీవితాన్ని నాశనం చేయడానికి. కుటుంబాల్లో నవ్వు లేకపోవడం గల కారణం, కుటుంబాల్లో భయం లేకపోవడం కారణం, ఆ సైతాను నేను మింగివేస్తే నువ్వు ఎక్కడికి వస్తావు బయటికి? ఏ కులం కావచ్చు, మతం కావచ్చు, ఒక్కొక్క అలవాటు మనిషిని ఏం చేస్తుందంట, మింగేస్తుంది. చాలా మందికి త్రాగుడు ఉంటుంది, చాలా మంది జూదం ఆడుతుంటారు, ఉన్నది ఉంచుకుంది కూడా మొత్తం పోతుంది. అయినా కూడా మానేయలేడే. ఈ రాత్రి దానితో మాట్లాడుతున్నాడు. అలాగనే యాకోబు జీవితంలో ఒక స్త్రీ ఏం చేశాడు, ఆమెకి దాసుడైపోయి వాళ్ళ నాయ దగ్గరికి పోయి చెప్పాడు, ఓ మామగారు, ఈ అమ్మాయి కోసం 7 సంవత్సరాలు పని చేస్తాను. ఎంత దిగసారిపోయినాడు. ఒక రాజు లాంటి వ్యక్తి, దాదాపు 1000 మంది పనులు ఉన్నారు ఎవరికి, యాకోబుకి. కానీ ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే వచ్చి, ఎందుకు మాట ఉన్నాయి, నీ పాపం నిన్ను పట్టుకుని, your sin will catch you, it never leave you, నిన్ను వదిలిపెట్టదు. ఈ రాత్రి తిడుతూ మాట్లాడు. ఆ కుటుంబం ఎలాగ ఉండిందండి? ఆ ఇంట్లో పనివారు ఉన్నారు, మంచి భోజనం ఉంది, ఆస్తిపాస్తులు అన్నీ ఉన్నాయి, కానీ దేవుని నోట నుండి వచ్చి మాట లేదు. ఆ ఇంట్లో దేనికి ప్రేమ లేదు, దేనికి కృప లేదు, దేనికి ఆశీర్వాదం లేదు, దేనికి ఐశ్వర్యం లేదు. ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడు. Do you have such things in your life? నీ జీవితంలో ఎన్ని ఉన్నాయా? ఇంట్లో నవ్వుందా? ఇంట్లో భయం ఉన్నదా? కాబట్టి రాత్రి కాలం ముగిచ్చేస్తున్నా. ఈ రాత్రి కాలం దేవునితో మాట్లాడుతున్నా. ఎన్నో కుటుంబాలు ఇది నాన్న యథార్థంగా లేవు, పరిశుద్ధంగా లేదు. ఆ వ్యక్తి యాకోబు ఆ అమ్మాయి నిమిత్తము 7 సంవత్సరాలు ఉంటాడనమాట, పెళ్లి చేసుకోకుండా. అమ్మాయి కోసం పని చేశాడంట. ఆ తర్వాత వాళ్ళ ఆయన ఒప్పుకోవాల. మళ్ళీ 6 సంవత్సరాలు ఆద్మీలే 6 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయిన తర్వాత ఆ వ్యక్తి అన్నాడంటే ఏమని, ఆశీర్వాదం అంటే అదనుకుంటా. ఈ మాట చదువుతాను చూడండి. ఆదికాండం 31:10 చూద్దాం. ఆదికాండం 31:42 చదవండి. నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు, లేకపోతే 30 చదువునా? 31:30. ఈ 20 ఏళ్ళు నేను నీ యొద్ద నుంటిని, ఈ 20 ఏళ్ళు నీ యొద్ద ఉంచింది. బాగునమ్మా. సరే, ఇక్కడ ఏం చెప్పండి, 20 సంవత్సరాలంట ఉన్నాడు దేవుడి దగ్గర, లాభాన్ దగ్గర, అన్యుల దేశం. ఏమేమి తెలుసా అంటాడు, నా కంటికి నిద్ర దూరం అయింది, ఎన్నో రాత్రి 3 పస్తులున్నానే, ఎండకి ఎండాను, వానకు తడిచాను, నాకు నిద్ర లేదే. ఇదే నా జీవితం. ఏం సుబ్బారావు, నేను అడిగే మాట అదే. దేవుడు, ఎండకి ఎండావు, వానకు తడుస్తున్నావు, కంటికి నిద్ర దూరం అయిందంట, కడుపు నిండా పువ్వలేదంట. ఏందండి, ఎంతమంది అండి? 1000 మంది పనివాళ్ళు ఉన్న వ్యక్తికి ఏం దూరమైంది? నిద్ర లేదు, ఆకలి లేదు, ఎండకి ఎండాడు, వానకు తడిచాడు. ఇటువంటి దుస్థితిలో ఉన్నాడు ఎవరు? యాకోబు. దేవుడితో మాట్లాడుతున్నాడు. అన్నీ ఉన్నాయి ఆయనకి. యాకోబుకి 14 భార్యలు, బిడ్డలు,
మరి మంచి సంపద అన్నీ ఉన్నాయి, కానీ వాట్ ఈస్ సెట్ ఏమన్నా తెలుసా? సరైన జీతం లేదు నాకు, సరైన నిద్ర లేదు నాకు, సరైన ఆకలి లేదు నాకు, ఎండకి ఎండాను, వానకు తడిచాను. ఏమి జీవితం రా ఇది? 20 సంవత్సరాల తర్వాత అర్థమైంది ఏమని? ఆ రోజు నేను మోసంతో మా నాయన దగ్గర ఆశీర్వాదం తీసుకున్నా. ఎక్కడండి? మోసంతో మా నాన్న దగ్గర నేను ఆశీర్వాదం పొందా. అది ఆశీర్వాదం కాదు. ఏం తెచ్చుకున్నాడు తెలుసా? మోసం తెచ్చుకున్నాడు, అబద్ధం తెచ్చుకున్నాడు. జీవితంలో నెమ్మది లేదు, అన్నీ ఉన్నాయి కానీ నెమ్మది లేదు, ఆనందం లేదు. దేవునికి భయాన్ని కోల్పోయి ఆ రోజున తండ్రినే మోసం చేశాడు, అన్నని మోసం చేశాడు. ఎన్ని గుర్తొచ్చినాయి? ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 20 సంవత్సరాలు అంటాడు. అరే, కడుపు నిండా అన్నం లేదు, 1000 మంది పనులు ఉన్నారు నాకు. ఎందుకు తెలుసా? అన్య దేశంలో ఆ స్త్రీకి ఏం చేశాడంట? దాసుడిగా పనిచేశాడు. ఇక్కడ నీ పాప నువ్వు దాసుడు అయిపోతున్నావు, నీ పాప నువ్వు దాసుడు అయిపోతున్నావు, దాని నుంచి బయటికి రాలనుకుంటున్నావు, రాలేకపోతున్నావు. నీ జీవితం ఏం చేస్తున్నట్టు? అది నిద్ర లేకుండా చేస్తుంది. ఒక చెప్తాను. సుబ్బారావు ఏ స్థితిలోనో నాకు తెలియదు. ఒక దినాన కృష్ణవేణి సుబ్బారావు బిడ్డలు బండిలో వెళ్తున్నారు. మరి ఎట్లెట్లా పరిస్థితి తెలియదు, బండి ఎగిరి కింద పడింది. నేను వేరే ఊర్లో ఉన్నా, ఒంగోలు ఎక్కడ ఉన్నా, నేను మీటింగ్లో ఉన్నాను. ఫోన్ చేసింది కృష్ణవేణి. సుబ్బారావు జీవులే. కృష్ణవేణి ఫోన్ చేసి, అన్న యాక్సిడెంట్ అయింది, త్వరగా వస్తావా? హుటాహుటికి వచ్చేసాను. సాత్విక్ వాడు స్పృహలో లేడు వాడు. సుబ్బారావు దగ్గరికి వచ్చాను. నా కళ్ళం నీళ్ళకు పడిపోతా ఉన్నాయి. సుబ్బారావు, ఈ యాక్సిడెంట్ ఎవరి వల్ల అన్నా? ఏం మాట్లాడలా. నీ వల్లే కదా అన్నా. అవునన్నా అన్నాడు. దేవునికి ఇంటికి ఎంత బాగా వచ్చేవాడివి, దేవునికి ఇంటిని ఎంత ప్రేమించేవాడివి, ఇదని దేవునికి ఇంటికి దూరం అయ్యావు. దేవుని ఎంత ఆస్వాదించాడు. నాకు తెలిసినప్పుడు, తనకు పరిచయమైనప్పుడు తల మాత్రమే కదులుతా తనకి. మిద్ది మీద కింద పడి ఉన్నాడు, తల మాత్రము కదులుతా ఉంటే అది నన్ను నర్సే అన్న, వీళ్ళు కూడా అన్న ఒకళ్ళు ప్రార్థన చేద్దారా అన్నాడు. వచ్చాను నేను, ఆయన ఇద్దరు వచ్చాను. వచ్చిన తర్వాత చూస్తే తల మాత్రమే కదులుస్తుంది, ఏం కదలట్లేదు. ఏ సుబ్బారావు, ఈశ్వరుడు నమ్ముకుంటావా అంటే, తను చెప్పిన మాట ఏమో తెలిసే, నాకు అదేనయ్యే సమస్య జరిగిందని. ఏందంటే, నేను 3-4 ఫ్రెండ్స్తో కలిసి ఒక చర్చికి వెళ్ళాము. ఆ చర్చిలో వాళ్ళిద్దరు పోయి మొక్కుకొని వచ్చారు బయటికి. మన గాదులకు నేను వచ్చేసాను. నేను మీరు లోపలికి కూడా వెళ్ళలేదు, ఎందుకు మనసు రాలేదు, బయటకు వచ్చాను. ఆ రోజు తనకి ఆ మరుసటి రోజే తనకి ఇలా పైనుంచి కింద పడి నడువు విరిగిపోయి గందరగోళం అయిందన్నాడు. అన్ని నేను నమ్ముకుంటానని తప్పు చేశాను అన్నాడు. రైట్, మంచిది. కొంచెం ప్రార్థన చేశాను. చేసిన తర్వాత అప్పటికి కొద్ది రోజులు అయిపోయింది. కృష్ణవేణి కళతో సైక్ చేసింది నాకు. ఇలా అంటుంది, కొంచెం చదువుకున్నాం కదా, మానసిక తత్వము. వెంటనే గమనించింది సమస్య ఉందనుకున్నాను. వెంటనే నా కళ్ళు తన యొక్క పెరల మీదకు పోయినాయి. అది లొంగి ఎత్తుక్కొని ఉందన్నమాట. లొంగి తీయమని చెప్పాను. బోర్లో పడుకున్నాడు. దాని ఏమంటే బెడ్ సోర్స్ అంటారనమాట. అంటే గాలి ఆడక పడుకున్నప్పుడు కాళ్ళు చేతులు ఆడకపోతే పురుగు పెట్టిద్ది అనమాట. పురుగు పెట్టి తినేస్తూ ఉంటుంది అనమాట. పురుగు ఇంత గుంట్లు ఉన్నాయి. గోళీలు ఆట ఆడతాం కదా, అంత గుంట్లు ఉన్నాయి 2 పిల్లల మీద. లోన్ తీసుకున్నాను నేను. ఆ బ్రదరు తను కూడా ఆలోచించాడు, ఎందుకన్నా లోన్ అన్నాడు. నువ్వు ఉండన్నాడు. తను భయపడ్డాడు. ఆ చేయి తీసుకెళ్ళి ఆ యొక్క గుంటలో పెట్టాను. 2 పెట్టి ప్రార్థన చేశాను. ప్రభు, నీ చిత్తం మీద నీ దాసుని బ్రతికించి నీ సాక్షిగా జీవిస్తాను. అయిపోయింది. ప్రార్థన చేసి వచ్చాం. తన కోసం దేవారాత్రులు ప్రార్థన చేస్తా ఉన్నాం. ఆ తర్వాత 1 వీక్ మళ్ళీ వచ్చాం. అప్పుడు కాళ్ళు అస్సలు లేదు. ఆ కాళ్ళకు నూనె రాసి ప్రార్థన చేశాం. ప్రార్థన చేసిన తర్వాత సుబ్బారావు కూడా ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రభా, నువ్వు తప్ప ఇంకే దిక్కు లేదు నాకు అని. ఆ రోజు రాత్రి ఒక చెయ్యి వచ్చి 2 కాళ్ళు కొట్టింది. మీరు నమ్ముతారు లేదు, ఇది వాస్తవం.
నేను పెద్ద చదువుకున్నాను, నేను డాక్టర్ని, అబద్ధం చెప్పాల్సిన పని లేదు. ఒక హస్తం వచ్చి ఒక కాళ్ళను తాకింది. ఆ కాళ్ళ నుంచి నడుములోకి ఒక శక్తి తనకి ప్రసరించింది. కాళ్ళకి జీవం వచ్చింది. అప్పటి నుంచి తన పని తను చేసుకోవడం చిన్నగా. అప్పుడు వెళ్ళిన పిఠాపురం తీసుకెళ్ళాం. అప్పుడు నేను అక్కడే పని చేస్తూ ఉన్నాను. సో తను తీసుకెళ్ళటం, నేను ఇంకా రిజైన్ చేయలేదు జాబు. మాకు తెలిసిన సీఎంస్ హాస్పిటల్ జాయిన్ చేసి అక్కడ చేసి అంత బాగానే ఉంది. సో ఆ రకంగా దేవుడు నమ్ముకున్నాడు, బ్యాప్టిజం ఇచ్చాం, అంతా బాగానే జరిగింది. కొంచెం లోకంలోకి మళ్ళా కలిశాడు, బాగా డబ్బు సంపాదించుకుంటున్నాడు, పని చేస్తున్నాడు, అన్నీ బాగానే ఉన్నాయి. మరలా లోకం తను పెట్టి లాగింది. ఏం చేశాడంటేనే చిన్న చిన్న అలవాట్లకు మొదలయ్యాడు. చెప్పాను, కౌగులించుకొని చెప్పాను, తప్పు చేయకుండా దీని బాగా దీవించాడు. లేకపోతే నీతో పాటు పడిపోయిన వాళ్ళకి కదలకి కూడా లేదు. నువ్వే చెప్పావు రేస్ అది నాన్న పడిపోయినాడు అనమాట. చెప్పాను, సుబ్బారావు తప్పు చేసావు కదా, తప్పు చేశాను, దేవుని క్షమాపణ అడుగున్నాను. అయిపోయింది. తనతో మాట్లాడుతూ ఉన్నాను. నాకు చాలా దుఃఖం వచ్చింది. వాడు అపస్మారక స్థితిలో ఉన్నాడు. నాకు చెప్పిన మాట ఏంటంటే, నర్సులు సార్ ప్రాణం లేదని చెప్పారు నాకు. నేను లోపల పోయేసరికి ఏడుస్తూ ఉన్నాను. మీరు నమ్ముతారు లేదు, నా కన్నీటి చుక్కలు వాడి మీద పడ్డాయి. వాళ్ళు ఎవరు, నేనెవరు, వాడి కోసం ఎందుకు ఏడవాలి నేను అసలు అంటే వేదన. వీళ్ళెవరు, దేవుని బిడ్డలు. వీళ్ళు అలాంటి జరగకూడదు కదా. ఆ కన్నీరు ఆ యొక్క బిడ్డ మీద పడంగానే పట్టుకు ప్రాణం చేసి, ఎందుకు మరి ఎక్కడ ధైర్యం వచ్చి లేరా అన్న, వాడిని తట్టి లేరా అన్న. లేచాడండి వాడు. అపస్మారక స్థితిలో ఉన్నవాడు ప్రార్థన చేసి లేరా అన్న. లేక మనం కానీ లేచాడు వాడు. లేచి ఏంద్రా బాగున్నాడు వాడు. అన్న ఏం తెలుసా, నువ్వు ప్రార్థన చేసావుగా అన్నాడు. నువ్వు ప్రార్థన చేసావుగా, నాకు బాగా అయిపోయింది అన్నాడు. మరి వాడు ఎప్పుడు విన్నాడు ఏంటి నాకు అర్థం కాదు. అంతే కృష్ణుడు అన్నాడు, అదే మాట అన్నాడు, నువ్వు ప్రార్థన చేసావుగా బాగా అయిపోయింది అన్నాడు. దేవుడికి అసాధ్యం ఉంది అన్నదా. ఎందుకు ఈ మాట చెప్తూ వచ్చింది? ఈ వాక్యం ఎందుకు? ఇది చెప్పకూడని వాక్యం కాదు, ఇది అవసరమైన వాక్యం. మన సైతాన్ని మింగేస్తుంది ఒక చోట. ఇక్కడ కూర్చొని ఎవరైనా సరే మింగేస్తే దాని నుంచి బయటికి రాలేము. 20 సంవత్సరాలు పట్టింది యాకోబుకి బయటికి రావడానికి. సుబ్బారావు బయటకు వస్తే దేవుడికి స్తోత్రం. ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా, ఇంటి అలవాట్లలో కూడా వెళ్తా ఉంటే దేవుడు ప్రేమ కలిగిన వాడు, కృప కలిగిన వాడు, విడిచిపెట్టేవాడు కాదు. నశించిన దానిని వెతికి రక్షించే ప్రవేశిస్తున్న భూలోకానికి వచ్చాడు. సుబ్బారావుని వెతికిన దేవుడు ఈ రాత్రి నేను వెతకడానికి ఇష్టపడుతున్నాడు అంటున్నాడు. ఎవరు యాకోబు, నేను ఆశీర్వాదం అంటే మా నాన్న దగ్గర దీవెమని అనుకున్నాను కాదు. యేసుని ఆశీర్వదించాను. యేసుని ఆశీర్వదిస్తేనే ఆశీర్వాదము. ఆశీర్వాదం అందిన కుటుంబం ఏంటంటే దేవుడు దీవించాల్సిందే. ఇదని నీకు ఆ దీవెన లేకపోతే దేవుడు అడుగు ప్రభు ఎలాగ వస్తుంది దీవెన అంటే, పాపులు రక్షించటకు యేసుక్రీస్తు భూలోకానికి వచ్చాడు. నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని కట్టడానికి. యెహోవా ఇల్లు కట్టమని పేస వ్యర్థమే. నీ జీవితాన్ని ఇల్లు కట్టడానికి యేసు భూలోకానికి వచ్చాడు. ఆయన ఇంటిని వదిలిపెట్టాడు. ఆయన లెటర్ తెలుసా, మహిమ కలిగినది సింహాసనాసు దేవుడు కొటానికి దేవదూతలు పురుషుడు ఆ యొక్క ఇంటిని వదిలివేసి నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు. ఏ రాజు పాపి కోసం వెతకడు. ఏ రాజు కూడా మంచి వారి కోసం వెతుకుతాడు, కానీ ఈ రాజు పాపి కోసం వెతుక్కుంటూ వచ్చాడు. నా సింహాసనం నీకు ఇస్తానని చెప్పి సింహాసనం విడిచి వచ్చాడు ఆయన. ఓం శ్రీ పంచగాయ నమః. 5 గాయాలు పొంది, తనలో ముళ్ళ కిరీటం, నీ చెడు ఆలోచన కొరకు. చేతుల్లో చెల్లో, ఈ చేతితో ఏమేమి పట్టుకున్నావు? ఏ పీడి, ఏ సారా, ఏ దొంగతనం, ఏం చేసావు? ఈ చేతులు చీరలు. ఈ శరీరంతో ఎక్కడ పడుకోడు, ఎక్కడ పొరపాటు చేశాడు, శరీరం కొడాలతో కొట్టబడింది. ఏ నడుముతో తప్పు చేశానికి నడులో బళ్ళె పోటు. ఏ పాపని ఇంటికి రాదానికి కాళ్ళలో చీరలు, ఈ గాయాలు పొందన్నాడు. పాపను రక్షించడానికి వచ్చి నేను మంచి వారి కోసం రాలేదే. ఐసి నిన్ను ప్రేమించాడు, నీ కుటుంబాన్ని కట్టడానికి ఇష్టపడ్డాడు. ఎప్పుడైతే యాకోబు అర్థం చేసుకున్న దేవునికి ప్రేమని తిరిగి మరలా ఆయనకి వచ్చాడు. ఏం చేశాడు తెలుసమ్మా? వాళ్ళకి సారీ చెప్పానయ్యా, నీ దగ్గర నేను ఏమేమైతే కొట్టేశాను, నాకు అన్నీ వచ్చినాయి, అవన్నీ నువ్వు తీసేసుకో. దాసీలని
ఏమేమైతే ఉన్నాయో సమస్తం నీకు తీసుకొని 7 సార్లు వంగి వంగి దండం పెట్టి క్షమాపణ అడిగాడు. అన్న కరిగిపోయాడు. ఈ రాత్రి దేవుని దగ్గరికి వచ్చాడు. చెప్పు, ప్రభువా నన్ను క్షమించు, మోసం చేస్తున్నానయ్యా, నా భర్తను మోసం చేస్తున్నా, నా భార్యను బిడ్డలు మోసం చేస్తున్నా. సమస్తం తెలిసిన దేవుడు, ఈ మోసం వల్ల నాకు భయం లేదు, నాకు నవ్వు లేదు. ఈ నవ్వు కావాలంటే చెప్పు, ప్రభువా ఇది నీ పాదాల దగ్గర చేరినా నన్ను క్షమించు, నీ పశువు రక్తం నన్ను కడుగుము, నన్ను శుద్ధిని వచ్చి నీ కోసం జీవిస్తాను. దేవుని వాక్యం దీవించిన దయచేసి మోకరించండి, ప్రార్థన చేసుకుంటాను. ఇలా కుటుంబం కొరకు ప్రార్థన చెప్పే ముందుగా దేవునితో మాట్లాడుంటే ఇది నానా నీ జీవితంలో లేని యొక్క నవ్వు, నీ జీవితంలో లేని యొక్క ఆనందం, నీ జీవితంలో లేని భయం ఏది కలిసి రాటల్లా మట్టి అయిపోతుంది. దేవునితో మాట్లాడుతున్నాడు. నేను ప్రేమించాడు ఇది నాన్న, నీకు ఉన్నతమైన స్థితి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు దేవుడు. మరి వస్తావు యేసు దగ్గరికి. నీ కుటుంబంలో ఏం లేదు, ఆయన లేడు. నీ కుటుంబంలో నవ్వు లేదు, నీ కుటుంబంలో ఆనందం లేదు. యేసు ప్రభువుకి ప్రభువా నన్ను క్షమిస్తావా? నాకు ఆనందం కావాలి, సంతోషం కావాలి. నీకు సంతోషం కావాలంటే యేసు ప్రభువు సిలువలో వేలాడుతాడు. ఇదిగో నా రక్తము నీ కోసమే, పాపి కోసం రక్తం కార్చబడింది. నీకు లేని భయం ఇతను దేవుడుతున్నాడు. వస్తావా నా దగ్గరికి? నీకు భయం లేని కారణాన్ని బట్టి నీ భర్త నీకు దూరమై ఉన్నాడు, వాడు మాట వినుకుంటున్నాడు, నీ బిడ్డలు దూరం అయిపోయినాడు, నీ భార్యని ప్రేమించలేకపోతుంది. దేవునికి భయాన్ని కలిగి ఉంటే యేసు నీ ఇంట్లో ఉంటాడు. దేవుడు ఉన్న ఇంట్లో ఎంతో సంతోషం, నీ ఇంట్లో నవ్వు, నీ ముఖంలో నవ్వు అంతరించిపోయింది. నాన్న యేసు ప్రభువు ప్రభువా నటిస్తున్నాను, నేను నవ్వినట్లే సంతోషంగా ఉన్నట్లు నన్ను క్షమించి యేసయ్య, నీకోసం నేను జీవిస్తాను. ఆయన రక్తం నీకోసమే. నీ ఇంట్లో ఉన్న కష్టము, నీ ఇంట్లో ఉన్న వేదన అన్ని తీసివేయటానికి చెప్పు, ప్రభువా నన్ను క్షమిస్తావా? వస్తావా యేసు దగ్గరికి? ప్రభు నాకు నవ్వు తెచ్చి, నా ఇంట్లో నా మనసులో భయం లేదయ్యా, అందుకే నీకోసం జీవించలేకపోతే పాపపు జీవితం జీవిస్తున్నా. ఆ యొక్క స్త్రీ సైతాన్లాగా మింగివేసింది యాకోబుని. ఏం చేశాడంట? దాసత్వం చేసి రాకుమారుడు వల్లే ఉండవలసిన వాడు పాపం విషయంలో ఆ యొక్క స్త్రీని గెలవలేకపోయాడు. ఇదే నువ్వు కూడా గెలవలేక ఓడిపోతూ ఉన్నావు. అయినా నెమ్మది లేదు, నీకు ఆనందం లేదు, రాత్రిపూట నిద్రపోవటం లేదు. ప్రభువా నన్ను క్షమిస్తావా? నీకు నిజంగా ఇటువంటి క్షమాపణ నీకు కావాలంటే ప్రభువుకి ప్రభువా నన్ను క్షమించు. నీకు నిజంగా పాప క్షమాపణ కావాలంటే ప్రభువుకి ప్రభువా నన్ను క్షమించు, నన్ను బిడ్డగా ఇటువంటి మాట నీకు నిజంగా నచ్చితే నీకు నచ్చితే దేవుడు చెప్పి, ప్రభువా నాకు నవ్వు కావాలి, నువ్వు కావాలి. ఆయన ఎవరైతే ఇంట్లో ఉంటాడో ఆయన ఇంట్లో నవ్వు ఉంటుంది, ఆయన భయం ఉన్న ఇంట్లో వర్ధలుతుంది, మట్టి కూడా బంగారం అయిపోతుంది. ఎవరికైతే ఇక ఉన్నతమైన స్థితి కావాలనుకుంటే నీ కుర్చీ నీ దేవుడు చెప్పి, ప్రభువా నాకు నవ్వు కావాలి. ఆ నవ్వు నీకు దేవుడు దయచేయటానికి ఆ శిలువలో చనిపోయినాడు, ఆ రక్తాన్ని కాచాడు. ఆ రక్తం నీతో మాట్లాడుతుంటే చెప్పు, ప్రభువా నన్ను క్షమించు. ఎవరైనా సరే నీకు అసలు దేవుడికి చూపించు, ప్రభువా నన్ను క్షమించు, నీ పశువు రక్తంతో నన్ను కడుగు స్వామి. కోల్పోయిన నవ్వు, కోల్పోయిన సంతోషం నువ్వు ఒక్కడు ఇవ్వగలవు. మనుషుల్ని ఆశ్రయించుట కన్నా రాజులు ఆశ్రయించుకుంటా దేవుని ఆశ్రయించమంటున్నావు. ఎవరైనా సరే ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నీ కోసం చూస్తే ఎవరైనా సరే చివరిసారిగా నీకు అసలు దేవుడు చెప్పు, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు. ప్రార్థన చేస్తాను నీకోసం. ఎవరైనా సరే మనసులో చెప్పుకుంటున్నా బాగానే ఉంది, కుడి చేయి చూపించు. ఎవరు చూడలేదు, నేను నీ యేసయ్య నేను చూడటానికి ఇష్టపడుతున్నాను. నీ కుడి చేయి దేవుడికి చూపించు, ప్రభువా నన్ను క్షమించు. ఎవరైనా సరే చివరిసారిగా ఎవరైనా సరే ప్రభువా నన్ను క్షమించు, నీ పశువు రక్తంతో కడుగు శుద్ధి చేసి పవిత్రం వచ్చు. ఎవరు తీర్మానం చేసుకుంటున్నారో వారిని దేవుడు క్షమించును గాక. ప్రార్థన చేసుకుంటాం. ఈ సమయంలో ఈ కుటుంబం కొరకు ధన ప్రార్థన చేస్తుంది. ఆ తర్వాత యేసవన్న మరి